ఊకునే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పోలవరం నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన. 2027 జూన్ నాటికి తొలి దశ పూర్తి లక్ష్యం. నిధులు ఫేజ్ 1కే పనులు FRL వరకు అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. ఏపీలో మరో డిఎస్సి అక్టోబర్లో నోటిఫికేషన్. డిసెంబర్లో ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణ. నిరుద్యోగులకు స్కూల్ విద్యాశాఖ శుభవార్త అని చెప్పేసి వార్త చూస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త తెలిపింది. వచ్చే అక్టోబర్లో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో నియామక పరీక్షలు నిర్వహించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ తమీం అన్సారియా ప్రకటించారు. డిఎస్సి 2025 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మెగా డిఎస్సి 2025 ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేసినట్లు తమీం అన్సారియా తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ నిర్వహించినప్పటికీ గత కొన్ని నెలలుగా డిఎస్సిపై నిరాధార ఆరోపణలు దుష్ప్రచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్ల అమలుపై ఇప్పటికే ఉన్నతాధికారులు సమగ్ర వివరణ ఇచ్చారని, అయినప్పటికీ కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ అన్నారు. డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించేలా పోస్టులు చేయడం బాధాకరమని, ఎంపికైన అభ్యర్థులపై పాఠశాల విద్యాశాఖ గర్వపడుతుందని చెప్పారు. వారికి ప్రభుత్వం విద్యాశాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని తమీం అన్సారియా సూచించారు. తమ లక్ష్యంపై దృష్టి సారించి పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరారు. అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్లో పరీక్షలు నిర్వహించే అంశాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ కూడా నిబంధనల ప్రకారమే కొనసాగుతుందని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ ఎండి భరణి తెలిపారు. అన్ని క్రీడా సంఘాలు, ఫెడరేషన్ల నుంచి పూర్తి వివరాలు సేకరించి ప్రతి అభ్యర్థి సర్టిఫికేట్ను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రాథమిక ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేసి విద్యాశాఖకు పంపినట్టు వెల్లడించారు. డిఎస్సి నియామకాల్లో పారదర్శకత, నిష్పక్షతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని అధికారులకు స్పష్టం చేశారు. ఏపీలో మరో డిఎస్సి నోటిఫికేషన్ అట అక్టోబర్లో నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారట. సో ఇది స్కూల్ విద్యాశాఖ ఒక శుభవార్త చెప్పింది. ఎవరైతే ఉంటారో నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. జలకళతో మురిసిపోతున్న రైతన్న. శ్రీశైలానికి పోటెత్తున్న భారీ వరద నీరు. కృష్ణా గోదావరి బేసిన్లలో అద్భుత జలకళ. ఎగువ వరదలతో రాష్ట్ర జలాశయాలకు ఊరట. ప్రాజెక్టులకు పోటెత్తిన మహోగ్ర వరద ప్రవాహం అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సమాచార భవన్ కార్యాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు. పాల్గొన్న ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. వైజాగ్ రైల్వే జోన్కు రికార్డు స్థాయి పురోగతి. రైల్వే అభివృద్ధికి వేల కోట్లతో భారీ ప్రాజెక్టులు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం వేగం అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది వైజాగ్ రైల్వే జోన్కు రికార్డు స్థాయి పురోగతి. నేను చెప్పినా కదా, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధి చెందాలన్నా కావాలన్నా కేంద్రం రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు అక్కడి కూటమి ప్రభుత్వం అడగడమే ఆలస్యం. వరాల జలు కురిపించేందుకు రెడీగా ఉంది కేంద్రం. ఎందుకంటే ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా టీడీపీ ఉంది. సో టీడీపీ ఏది చెప్తే మోడీ అది చేసేలాగా ఉన్నాడు. కాచిగూడలో 60 కిలోల కుల్లీల మాంసం స్వాధీనం. కాచిగూడ కమేలాలో ఫాస్ట్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో 60 కిలోల కుల్లీల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారట. వెరీ గుడ్. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో ప్రజల ఆరోగ్యానికి హానికారకమైన మాంసాన్ని గుర్తించి ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారట. నిబంధనలకు విరుద్ధంగా మాంసాన్ని నిర్వహించిన యాజమాని అఖిల్పై కేసు నమోదు చేసి చలాన్ విధించారు. ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు. ఇది కథ. 60 కిలోల కుల్లిన మాంసం స్వాధీనం చేసుకుని ఇప్పుడు మనం ఈ వార్త వస్తుంది చూసిన తర్వాత అబ్బా ఇక ఈ కంచెలు బయట తినద్దని చెప్పేసి మనం అనుకుంటాం. బయట ఏడవైనా ఇట్లా ఉందని చెప్పేసి అనుకుంటాం. కానీ తినద్దు అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత పెద్ద మహానగరంలో మనం పనిచేస్తున్నామంటే
ఏదో ఒకసారి టైం లేట్ అవుతుంది, ఏదో ఒకటి దొరుకుతుంది, తినాల్సి వస్తుంది, తప్పదు. లేదంటే మొత్తానికి బంద్ చేసుకుంటే ఏం కాదు, కానీ అది పాసిబుల్ కాదు నన్ను అడిగితే. ఇంత పెద్ద మహానగరంలో మనం ఏదో ఒక రోజు బయట తినకుండా ఉండలేము ఈ ఉరుకుల పరుగుల జీవితంలో. అక్కడ చూస్తేనేమో బయట 60 కిలోల మాంసం కుళ్ళిపోయిందట కాచిగూడలో. అన్ని హోటళ్ళు అట్లా తయారైనాయి, పెద్ద పెద్ద హోటళ్ళు అట్లే ఉన్నాయి, రెస్టారెంట్లు అట్లే ఉన్నాయి. అద్దాల మేడలో ఉండేటువంటి రెస్టారెంట్ చూసి అబ్బాయి ఇది మస్తు ఉంటుందిరా మనం చూసి అనుకుంటాం ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇంత క్లాస్ ఉంది కాబట్టి ఇలా లోపల మనం మోసం చేసే అవకాశం లేదనుకుంటాం. కానీ అలానే బక్వాస్ ఇంకా ఎక్కువ చేస్తారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రభుత్వం కఠిన ఆదేశాలు. ఫీజు వివరాలు తప్పనిసరిగా బహిరంగపరచాలని ఉత్తర్వులు. నిబంధనలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దుకు హెచ్చరిక. ఇది అంటున్నారు కానీ మరి దీన్ని చేయాలి కదా. అందరూ అంటారు స్కూల్ స్టార్ట్ అయ్యే టైంలో, మరి అది అయితే లేదు కదా. ఫీజు వివరాలు బహిరంగంగా చెప్పాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక ప్రభుత్వం ఏం చేయాలంటే, ఇప్పుడు స్కూల్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు సో ఫస్ట్ క్లాస్కి ప్రైవేట్ పాఠశాల ఫీజు ఈ మేరకు పెట్టాలి. అది ఎంత పెద్ద అద్దాల మేడైనా, అది ఎంత పూరి గుడిసెలు వేసినా, గూనె పెంకుల ఇల్లుల వాళ్ళు స్కూల్ చెప్పినా కూడా ప్రభుత్వ ఆమోదిత ఉంటే ఆ ప్రైవేట్ స్కూళ్ళకు ఫస్ట్ క్లాస్కు ఈ ఫీజు, సెకండ్ క్లాస్కు ఈ ఫీజు, థర్డ్ క్లాస్కి ఈ ఫీజు అని చెప్పేసి 10th క్లాస్ వరకు ఈ ఫీజు అని చెప్పేసి అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఇదే ఫీజును కొనసాగించాలి అని చెప్పేసి చెప్పాలి. అట్లా చెప్పే ధైర్యం ప్రభుత్వాలకు ఉందా? ఏ ప్రభుత్వం అయినా సరే ఉందా? అట్లా చెప్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ నాయకులు కానీ మళ్ళీ గెలుస్తారా? ఎందుకంటే ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలు నడిపించేటువంటి వారి గుప్పెట్లోనే కదా ఈ నాయకులు ప్రభుత్వాలను నడిచేటివి. ఏ ప్రభుత్వమైనా, ఒక్క ప్రభుత్వం కాదు, లక్షల కోట్లు ఎలా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు ఖర్చు పెడతారా? నాయకులు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కానీ ఎవరు పెడతారు? ఇట్లా ఉంటారులే ప్రభుత్వ పాఠశాలలు లక్షలు వసూలు చేసేది, ఇంటర్నేషనల్ స్కూల్లో చేసే వాళ్ళు ఆ ప్రైవేటు సంస్థలే కదా, ఆ యజమానులే కదా వీళ్ళకు ఎన్నికలు వస్తే ఆ స్థానిక ఎమ్మెల్యేకో లేకపోతే ఆ పార్టీకో ఫండ్ ఇచ్చేది. వీళ్ళు అట్లా చేస్తారా? మన నాయకులు ఆ విధంగా చేసే దమ్ము ఉందా? ఒక ఖచ్చితమైన ప్రభుత్వం నుండి పెట్టాలి. అది ఎంత పెద్ద పాఠశాలైనా కానీ ఫస్ట్ క్లాస్కి ఈ ఫీజు. ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణలో ఎక్కడున్నా, ప్రభుత్వ మోదితంతో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు తెలంగాణలో ఎక్కడున్నా, ఎంత పెద్ద సిటీలో ఉన్నా, మారుమూల గ్రామంలో ఉన్నా ఫస్ట్ క్లాస్కి ఈ ఫీజే పెట్టాలని చెప్పేసి చెప్తే ఆ ధైర్యం ఉందా? ఒక అట్లా పెట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తారా? నాయకులు మళ్ళీ గెలుస్తారా? వాళ్ళు ఫండ్స్ ఇస్తారా? ఇవ్వరు. ఒకవేళ అట్లా పెట్టినట్టయితే ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటాయా? అన్నీ మూసేసుకుంటారు వాళ్ళు. ఒక్క పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉండదు. అప్పుడు కదా అసలైన విద్య ఉంటుంది. ఈ గూనె పెంకుల ఇళ్ళ చిన్న పాఠశాలనే మంచిగా చదువు చెప్తారు. సో ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసినారా? ఆదేశాలు జారీ చేయడమే కాకుండా దాన్ని ఆచరణలో కూడా తీసుకురావాలి. ఎవరైతే వాళ్ళు